హర్యానాలో బీజేపీ మీద చాలా వ్యతిరేకత ఉన్న సందర్భం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అనేక అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో ఏం జరుగుతుంది అనేది అక్కడ ఒక సందర్భంలో ఉత్కంఠ నెలకొన్న సిచ్యువేషన్. అయినప్పటికీ కూడా ఎంత స్థాయిలో వ్యతిరేకత ఉన్నా కానీ కాంగ్రెస్ని మాత్రం అక్కడ ప్రజలు గెలిపించలేదు. కాంగ్రెస్కి మాత్రం ఓట్లేదు. అంటే కాంగ్రెస్ అంటే ఏ స్థాయిలో హర్యానా ప్రజలు భయపడ్డారు, కాంగ్రెస్ ఇమేజ్ ఎంతలా డ్యామేజ్ అయిందని అనుకోవాలి మనం. 7 గ్యారంటీల్లో ప్రధానమైనది 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పి హర్యానాలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కీలకమైనది 6,000 పెన్షన్ ఇస్తాము వృద్ధులకు వితంతువులకు అని చెప్పినటువంటి పరిస్థితి. 6,000 ఇస్తామన్నా అక్కడ మహిళలు వృద్ధులు ఎవరు నమ్మనటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు 500 గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా అనేక హామీలు అక్కడ 7 గ్యారంటీలకు సంబంధించిన కీలకమైన ఓపీఎస్ పెన్షన్ విధానాన్ని కూడా తీసుకొస్తామని చెప్పారు. అదేవిధంగా బీసీల క్రిమిలేయర్కి సంబంధించి 6 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి హామీలు ఏవి అక్కడ పనిచేయలేదు. ఎంఎస్పీ ధరకు సంబంధించినటువంటి హామీ కూడా ఇచ్చారు. అయినా అటువంటి హామీలను నమ్మలేదు. ప్రధానంగా కర్ణాటక అదేవిధంగా తెలంగాణలో గతం ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గతంలో కర్ణాటకలో 5 గ్యారంటీలకు సంబంధించినటువంటి గ్యారంటీల్లో అమలు కానటువంటి గ్యారంటీలు ఉన్నాయి. ముఖ్యంగా శక్తి అనే గ్యారంటీకి సంబంధించి ఆర్టీసీ ఫ్రీ బస్ అయితే పెట్టింది, కానీ అరకొర బస్సులు ఉన్నాయన్నటువంటి ఆరోపణ ఉంది. మరోవైపు గృహలక్ష్మి అమలు చేస్తూ ఉంది. అది 2 మినహాయిస్తే మిగిలిన ఏవి అన్నభాగ్యకి సంబంధించి ప్రతి అయితే కుటుంబానికి 10 కిలోల రేషన్ బియ్యం ఇస్తామని చెప్పారు. మరోవైపు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 3,000 అదేవిధంగా 1,500 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా చెప్పారు. కానీ అవేవి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదనేటువంటి విమర్శ ఉంది. పైగా అక్కడ అనేక అవినీతి ఆరోపణలు కర్ణాటకలో వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలకిచ్చిన హామీలను గాలి కొదిలి కేవలం అవినీతి మీదనే దృష్టి పెట్టారు. అక్కడ కర్ణాటక సంబంధించిన ప్రభుత్వం అక్కడ కర్ణాటకలో అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లుగా వస్తుంది. అక్కడ పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. తెలంగాణలో దగ్గర 1 ఇయర్ గా వస్తుంది. తెలంగాణలో అయితే మరీ దారుణం. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ ఏం చేసింది అని అంటే విధ్వంసం అని తప్ప ఇంకేమి మిగిలిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీటన్నింటి ప్రభావం అంటే మెయిన్గా ప్రధానంగా నష్టపోయింది ఎవరు అని అంటే రైతులు. వ్యవసాయానికి సంబంధించి తీవ్రంగా నష్టపోయారు. ఏ విధంగా చూసినా తెలంగాణలో ఇవాళ రైతు వ్యవసాయం చేసే పరిస్థితి కనిపించట్లేదు. తాజాగా 1 by 1 ప్రతిరోజు ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు కావచ్చు, వాళ్ళు చెప్తున్న మాటలు కావచ్చు, ఆచరణలో ఏం చేస్తున్నారు, వాస్తవంగా రైతుల పరిస్థితి ఎట్లా ఉందనేది. అంటే ఇంకా ఎంతో కాలం ఇంకా కాంగ్రెస్ ఇంకా మోసం చేసే కాలం అయిపోయిందని భావించాల్సి వస్తుందా ఈ ఫలితాల వల్ల? ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పాలనను అక్కడి ప్రజలు బేరీజ్ వేశారనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి 7 గ్యారంటీలకు సంబంధించిన హామీలకు సంబంధించి ఎక్కడ ఎగ్జిట్ పోల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తున్నటువంటి వచ్చినటువంటి టాక్. కానీ ప్రజల తీర్పు చూస్తే ఇప్పుడు వచ్చినటువంటి తీర్పుకు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీని అయితే హర్యానాలో ప్రజలు విశ్వసించలేదు. వీరు ఇచ్చినటువంటి హామీలను వాళ్ళు ఖాతరు చేయలేదనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే అంటే ఎగ్జిట్ పోల్స్ మనం ప్రధానంగా చర్చించుకున్న నేపథ్యంలో అక్కడ మొత్తం కాంగ్రెసే విజయం సాధిస్తుందని భావించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కూడా అధికారంలోకి వస్తామన్నటువంటి విశ్వాసంతో ధీమాతో బలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు కూడా జరిపేందుకు అటు తెలంగాణలో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో ఢిల్లీలో కూడా సంబరాలు కూడా స్టార్ట్ చేశారు. కానీ ఫలితాలు ఊహించని విధంగా ఏదైతే కాంగ్రెస్ వెనక్కిపోవడం, బీజేపీ పుంజుకున్నటువంటి పరిస్థితి. ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నమ్మకపోవడానికి తెలంగాణ కర్ణాటక అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పాలిత రాష్ట్రాలను ప్రధానంగా బేరీజు వేసుకొని ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ ఇచ్చినటువంటి కర్ణాటకలో 5 గ్యారంటీలు, అదేవిధంగా తెలంగాణలో 6 గ్యారంటీలు. అక్కడ 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, ఇక్కడ 10 నెలలు పూర్తి అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇచ్చినటువంటి హామీలను పక్కన పెడతా ఉన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు ప్రశాంతంగా ఉండడం లేదు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మనం హైడ్రా చూడొచ్చు, ఏదైతే మూసీ రివర్ డెవలప్మెంట్ యాక్టివిటీతో ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఏ రకంగా కన్నీరు మున్నీరుగా అక్కడ ఉన్నటువంటి పేదలు విలపిస్తూ ఉన్నారు. మరోవైపు రైతాంగం రోడ్డుకి ఎక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. స్పష్టంగా ఏదైతే రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవి ఇక్కడ అమలు కావడం లేదు. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు
ముఖ్యంగా 420 హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాటి మీద దృష్టి సారించడం లేదు. కేవలం ఆ ఫ్రీ బస్సుకు పరిమితమయ్యారు. ఫ్రీ బస్సు కూడా అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బస్సులు పెంచాలని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అటు అనేక రకాలుగా ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎన్నికల్లో అయితే వెంటనే అమలు చేస్తామని చెప్పారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి అప్పటికి వాటిపైన దృష్టి పూర్తి స్థాయిలో పెట్టడం లేదు అనేటువంటి విమర్శ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు కర్ణాటకలో ఉన్నటువంటి హామీలకు సంబంధించి ఇటు తెలంగాణలో జరుగుతున్న 6 గ్యారంటీల అమలు సంబంధించి ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల ఇటు 7 గ్యారంటీలు ఇచ్చినప్పటికీ తీరా అధికారంలోకి వస్తే కర్ణాటక ప్రజలు అదేవిధంగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు తాము ఎదుర్కోవాల్సి వస్తుందన్నటువంటి భావనలోనే హర్యానా ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించలేదనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ ప్రదీప్, తాము ఏం చేసినా ప్రజలు గమనించట్లేదు అన్న భావనలో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అన్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానం వివరించింది. కానీ ఇది తప్పు అని హర్యానా ప్రజలు నిరూపించారు.